దినాలతో పాటు రేపు శుక్ర శని ఆదివారాలు కూడా చక్కటి సెకండ్ సండే వస్తుంది కదండి మనకి మీటింగ్స్, అవి కూడా ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సండే మీటింగ్స్ కంటిన్యూ కాబోతున్నాయి. చక్కటి వాక్యముతో రోజు ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి, దాంతోపాటు శుక్ర శని ఆదివారాలు 3 దినాలు మీటింగ్స్ బెల్లంపల్లిలో బలముగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన దేశ రాష్ట్ర పరిస్థితుల క్షేమం కొరకు, మన క్రైస్తవ ఉజ్జీవం కొరకు, మన సంఘాలు విడుదల పొందటం కొరకు, అనేక మంది ఆత్మల రక్షణ కొరకు, అనేక మంది జీవితాలు భయంకరమైన దుస్థితి నుంచి విడిపించబడి దేవుని కార్యం జరిగించటం. కాబట్టి మీటింగ్స్లో పాల్గొండి, ప్రేయర్స్లో పాల్గొండి. రాలేని వర్షంలో చిక్కున్న వారు జాగ్రత్తగా ఉండండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ ప్రార్థనలో మీరందరినీ పాల్గొనేటట్టు చేసి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్లీజ్. ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల నేను నేర్చుకునేది చాలా ఉందండి. ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడి తిరిగి వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ అవుతారని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో శక్తి ఎంత బలమైందో ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. పోయిన సంవత్సరం కూడా మేము వచ్చినాం, చాలా అద్భుతంగా బ్లెస్సింగ్ అయినాం. ఇప్పుడు కూడా వచ్చినాం, చాలా అద్భుతంగా బ్లెస్సింగ్. అసలు దేవుడు సూటిగా నాతోనే మాట్లాడింది. ఈరోజు నేను తప్పిపోయిన కుమారుడు తిరిగాను కనుక ఈ రోజు నుంచి నేను దేవుడి చెంతకు ప్రార్థనా పూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నన్ను ఎంతో ప్రేరేపించి నాతో మాట్లాడి నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు. మరి మా బెల్లంపల్లి పట్టణం అంటే ప్రవీణ్ గారి ద్వారా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో కూడా బెల్లంపల్లి కల్వరి చర్చి అనే విధంగా చేయడము చాలా సంతోషకరమైన విషయము. అనేక మంది రావడం జరిగింది. ఇక్కడికి 2017 నుంచి వస్తాను నేను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో మా జీవితాల్లో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగాయి. ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను బలపరచబడ్డాను. అదే రీతిగా మన దేశం కోసం, మన రాష్ట్రాల కోసము అనేకులు మనం ప్రార్థన చేసినట్టయితే ఈ భారతదేశంలో ఉద్యమం రగులుతుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఫస్ట్ టైం వచ్చినారో. సో ఫాస్టింగ్ గురించి ఇంపార్టెన్స్ అండ్ ఫాస్టింగ్ ఉన్న గ్రేట్నెస్ ఈరోజు నాకు క్లియర్గా అర్థమైంది. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ టు కమ్ హియర్.